పోయిందని చెప్పేసి తిడుతున్నారు సార్. నాకు నిజంగానే వీళ్ళ అమాయకత్వానికి అవునా? ఆశ్చర్యపడాలో అసహ్యపడాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ నాకు. హ్మ్. విపరీతంగా తిట్టారు సార్. ఇక మనం ఏం ట్యాగ్ చేసి చేస్తాం. నీ లీలలు బయటపడ్డ ఇదిగో ఇది తిడుతుంటే నాకు నవ్వు వచ్చింది. వీడియో మీ పార్టీ ఆవిడ ఒక పక్క వీడియో న్యూస్ ఛానల్ లో గగ్గోలు పెడుతుంటే మీరు మళ్ళీ అలా నన్ను అంటే ఎంత చేయకపోతే దారుణం, ఎంత వైసీపీ ఎలా అమాయకంగా ఉంటుంది? ఉన్నారు. ఆవిడెవరో తెలియదు సార్. అసలు ఆవిడకి ఎందుకు అంత స్థాయిలో గ్లోబల్ ప్రచారం జరుగుతోందో, ఒక వైసీపీ నాయకురాలనైతే జరిగినటువంటి ఆ ఫొటోస్ ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. మేబీ అక్కడ ఆవిడకి ఏమైనా సభ్యత్వం గట్రా పార్టీలో ఉంది లేదన్నది మనకు తెలియదు. ఏదో దిశ యాక్ట్ అదే ద్వారా మెంబర్షిప్ లేదు ఆ కొంత పార్టీకి. పబ్లిక్ సర్వీస్ చేస్తూ బయటకు వచ్చిందని చెప్పేసి తెలిసిన విషయము. కానీ ఏమండి ఈవిడ అరవింద్ గారు, ఫ్యాంటసీ ఏంటో నాకు ఆ అర్థం కాలేదు. పార్టీకి మెంబర్షిప్ లేదు, మెంబర్షిప్ లేదు తెలియదు ఆ సార్. పార్టీ. సరే సరే, ఒక్క నిమిషం ఇస్తాను. అది వాళ్ళ పార్టీ వైసీపీ వాళ్ళు చెప్పాల్సిన విషయం సార్. మనకు కూడా తెలియదు. మీరు మెంబర్షిప్ అంటుంటే ఎంతో ఒక్క నిమిషం అండి రఫీ గారు, జైల్లో మీరు మాట్లాడితే అర్థం ఉన్నటువంటి కావట్లేదు. హత్య కేసులో శిక్ష పడ్డటువంటి ఖైదీని బయటకు తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి ఈ ఫ్యాంటసీ ఏంటి అంటే ఎటువైపు మనం ఆలోచిస్తున్నాము అన్నది కూడా మనకు తెలియనటువంటి సిచ్యువేషన్. ఆవిడ ఆలోచనలు ఎటువైపు వెళ్ళినాయి, ఇంత జాలి గుణం ఉన్నటువంటి వ్యక్తికి వైసీపీ టికెట్ ఎందుకు ఇవ్వలేదో, మరి ఖైదీలను కూడా బయటికి తీసుకొచ్చి పెళ్లి చేసుకునే జాలి గుణము. అలాగే ఆవిడని టికెట్ ఇవ్వకపోతే కోవూరులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గంలో పోటీ చేసిందని చెప్పేసి అప్పుడు ఒకటి చూపిస్తూ ఉన్నారు సార్. నిజంగానే అంత స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తి అయ్యుండొచ్చు. ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఇండిపెండెంట్ గా అంత ధైర్యం చేయగలిగింది అంటే కొంత గట్స్ ఉన్నటువంటి లేడీ అని అర్థం అవుతోంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే మేము ఈ సంవత్సర కాలంగా ఒకటి చెప్తా ఉన్నాం, ఇప్పటికి కూడా అదే చెప్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ప్రభుత్వ వ్యవస్థల్లో జగన్ గారి మనుషులు ఇప్పటికీ ఉన్నారు. కూటమికి వ్యతిరేకంగా జగన్ గారికి అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా అని చెప్పేసి మేము రోజు గగ్గోలు పెడుతూనే ఉన్నాము. ఆ విషయం మళ్ళీ ఈ సంఘటన మూలంగా ఇంకొకసారి నిజం అని చెప్పేసి నిరూపణ అయ్యింది. ఇద్దరు ఎస్పీలు రిజెక్ట్ చేసినటువంటి పెరోల్ పిటిషన్ ని సచివాలయంలోకి వెళ్లి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా అప్రూవల్ చేయించుకోగలిగారు అంటే ఆవిడకి ఒకటి చట్టంలో ఉన్నటువంటి లొసుగులు తెలిసి ఉండాలి, రెండు వ్యవస్థల్లో ఉన్నటువంటి లొసుగులు తెలిసి ఉండాలి. ఈ రెండింటిని పర్ఫెక్ట్ గా వాడుకోగలిగేటువంటి రాజకీయ మైండ్ సెట్ ఉన్నటువంటి మహిళ ఆవిడ అయ్యి ఉండాలి 100%. ఎస్పీలే కాదు, అందుకే అంత పర్ఫెక్ట్ గా కాదు, ఇద్దరు ఎస్పీలే కాదు, హోంశాఖ కూడా రిజెక్ట్ చేసిందట అది. అవునండి, అదే అంటోంది. ఆవిడ ఏ స్థాయిలో లాబింగ్ ఉపయోగించగలిగి ఉంటే అంతర్గతంగా ఇద్దరు ఎస్పీలు హోంశాఖ రిజెక్ట్ చేసినటువంటి ఒక పెరోల్ పిటిషన్ ఆవిడ అప్రూవల్ చేయించుకొని ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చుకోగలిగిందంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ మ్యాటర్. ఈ విషయం మాత్రం మంత్రి కొడుకున్నాడట, ఆయనకి డబ్బులు ఇచ్చారని చెప్తున్నది ఆవిడ. సార్ ఇవన్నీ ఇంకా ఒకటి బయటకు వచ్చిన తర్వాత కొన్ని నిజాలు వస్తాయి. 30% నిజాలు అంటే 70% కల్పితాలు వస్తూ ఉంటే మరి అవన్నీ నిజాలా అబద్ధాలు అనేవి దానికి ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒకదాన్ని ఏర్పాటు చేస్తే ఆ టీం తేల్చాల్సిన అంశాలు సార్. కొంచెం గరం మసాలా చల్లారు కదా, మనం ఇంకా దాని పెద్ద మసాలాగా చుట్టేసుకోవటం ఉద్దేశం అయితే ప్రజెంట్ లేదు. ఒక మహిళ గురించి ఆ స్థాయిలో గ్లోబల్ ప్రచారం చేసే ఉద్దేశం అయితే నాకు అస్సలు లేదు సార్. ఓకే, ఏంటి బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఆశీస్సులు అందిస్తున్నదని వచ్చిన టాకు. ఒక పక్క లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే